నిన్న నైట్ నేను వచ్చేసి రైస్ మూంగ్ దాల్ రెండు మిక్స్ చేసి నానబెట్టేసి ఉన్నా. కిచిడి అయితే చేయబోతున్నా. టొమాటోస్ కట్ చేసుకున్న, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఇంకా మన స్టైల్లో మనకి ఎట్లా వస్తుంది ఏంది అనేది చూద్దాము. ఈ టమాటాలు కొద్దిగా మాగినాక దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసేద్దాం. సో ధనియాల పొడి కొద్దిగా ఉంది, ఇది వేసేద్దాం మొత్తము. ఇంకా ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ చూద్దాము సాల్ట్ ఉందో లేదో. సో మొత్తానికి అయిపోయింది అనమాట. రైసు ఇంకా వాటరు మొత్తం నీట్గా వేసేసా. సో దానికి కాంబినేషను పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు చట్నీ అనమాట. మన స్పెషల్ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మోఫిక్ బై కూడా వచ్చేసినాడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. సో ఇప్పుడే తెలియసా, టైం అయితే ఇప్పుడు 10 అవుతా ఉంది. ఇంకా బ్రష్ అంతా చేసుకొని, ఫేస్ వాష్ అంతా చేసుకొని, ఇంకా నిన్న నైట్ నేను వచ్చేసి రైసు మూంగ్ దాల్ రెండు మిక్స్ చేసి నానబెట్టేసి ఉన్నా. కిచిడి అయితే చేయబోతున్నా. అండ్ దానికి కావాల్సిన సామాన్లు అంతా మొత్తం కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చలో. టొమాటోస్ కట్ చేసుకున్న, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నిన్న రైసు మూంగ్ దాల్ అంతా ఇది చేసుకునింది, అది లాస్ట్లో చూపిస్తాను. ఇంకా మనం స్టార్ట్ చేసేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. సో నాకు వచ్చింది నేను చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడు చూసా. సో ఇది రైస్, నేను మూంగ్ దాల్, బియ్యం, ఇంకా మన స్టైల్లో మనకి ఎట్లా వస్తుంది ఏంది అనేది చూద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంకా దీంట్లో చెక్క, షాజీరా, దాని తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసా. ఇంకా ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ అయితే వేసేస్తాం. సో ఆనియన్స్ అంతా ఇది అయిపోయింది. ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసా. ఇంకా దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు టమాటో అయితే వేస్తున్నా. టమాటోస్ ఇంకా ఈ టమాటాలు కొద్దిగా మాగినాక దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసేద్దాం. ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నా, వేసేసి మిక్స్ చేసేద్దాం. బాగా టమాటో బాగా ఇదైపోయింది. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి, మిరప్పొడి, దాని తర్వాత గరం మసాలా వేసేద్దాం. సో ధనియాల పొడి కొద్దిగా ఉంది, ఇది వేసేద్దాం మొత్తము. ఇంకా మిరప్పొడి వేసేద్దాం. ఇంకా దాని తర్వాత ఇది గరం మసాలా. ఇంకా అంతే, ఇది మిక్స్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ చూద్దాము సాల్ట్ ఉందో లేదో. సాల్ట్ అస్సలు లేదు. రైస్లో కూడా వేయలేదు కదా సాల్ట్, దీంట్లోనే వేసేద్దాం ఒకేసారి. వేసి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేసి దాని తర్వాత ఇంకా ఇప్పుడు రైస్ వేసేయడమే. ఇంకా సో మొత్తం అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వాటర్ వేసుకొని దాంట్లో ఫస్ట్ రైస్ వేసేసి దాని తర్వాత వాటర్ వేసేద్దాం, మనకి ఎంత కావాలో అంత వాటరు. ఓకే, చలో. సో ఇది రైస్, నేను మూంగ్ దాల్, బియ్యము నానబెట్టింది, నేను నైటే నానబెట్టేసా. ఇంకా ఇప్పుడు ఇదైతే దాంట్లో వేసేసి వాటర్ అయితే వేసేద్దాం. సో ఇందులో రైస్ అయితే వేసేసాను. మనం వచ్చేసి ఈ గ్లాస్తోనే అనమాట రైస్ వేసింది. ఇంకా దీంతో పాటు దీంతో 4-5 గ్లాసుల నీళ్ళు అయితే వేసేద్దాం. సో మొత్తానికి అయిపోయింది అనమాట రైసు
ఇంకా వాటరు మొత్తం నీట్గా వేసేసా. ఇంకా ఇదైతే అయిపోతుంది ఒక 10 to 15 మినిట్స్లో. ఇంకా అప్పుడైతే చూద్దాం ఎలా ప్రిపేర్ అయిందా అనేది. ఓకే చలో. సో దానికి కాంబినేషన్ పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు చట్నీ అనమాట. సో అదైతే చేసాను అనమాట. అండ్ ఇక్కడ మన కిచిడి అయితే ఫైనల్ టచ్లో ఉంది. ఇంకా అది ఒక 10 మినిట్స్ అయిపోతుంది. ఇంకా మన పని కూడా అంతా అయిపోయింది. ఇంకా పోయి స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోదాం. చలో. మళ్ళీ దాని తర్వాత మనము కరెక్ట్గా తినే టయానికి మనం వచ్చేసి ఒక ఆమ్లెట్, స్పెషల్ ఆమ్లెట్ అనేది వేసుకుందాం. ఓకే చలో. మన స్పెషల్ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మోఫిక్ బై కూడా వచ్చేసినాడు. ఇంకా తినేద్దాం. ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోయింది. ఇంకా కిచిడి అయితే ఎలా ఉందో టేస్ట్ మొత్తం ఇంకా చూద్దాం. పొగలు పొగలు వస్తున్నాయి అట్లా. భూల్ గయా చట్నీ, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు చట్నీ అనమాట ఇది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆమ్లెట్, ఆనియన్ ఆమ్లెట్. ఇంకా దానికోసం స్పూన్ తీసుకుని వద్దాం. ఇంకా నేను కూడా వేసుకుంటున్నా. ఇంకా తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఆమ్లెట్ వేసుకున్నా. ఇంకా అన్నం కూడా వేసేసా. खाओ खाओ भाई, खा के बोलो टेस्ट कैसा है. नेक्स्ट लेवल टेस्ट. नेक्स्ट लेवल. वो चटनी मिला के आमलेट के साथ खाओ. एक नंबर है. ये हमारे गांव में नाश्ता करते हैं सुबह. खिचड़ी बनाते हैं, इसके साथ ये आमलेट बनाते हैं. हाँ. बाद में ऐसा चटनी बनाते हैं. हमारे इधर तो खिचड़ी इसको बोलते हैं, कभी भी खा सकते हैं. हाँ, हमारे इसमें तो नाश्ते में बनाते हैं, नहीं तो कभी कभी फंक्शन चला तो दिन में बनाते हैं. दाल चा बनाते हैं बैगन का पूरा. కారం అయితే బాగుంది. ఇంకా దాంతో కాంబినేషన్ సెట్ అయిపోయింది బాగా. పొద్దున్న లేసి చేసేసాను కాబట్టి ఇంకా ఇప్పుడు కరెక్ట్ టైంకి ఫుడ్ టైంకి కూర్చొని తినేస్తున్నాం. లేదు మళ్ళీ చేద్దామని బద్ధకంగా కూర్చుంటే ఇంకా టైంకి తినలేము. కోయి యాద్ కర్రా అప్పుడు. ఓకే ఇంకా తినేసినాక కలుద్దాం. ఈరోజు డ్యూటీలు అంతా ఏమి ఉండవు. ఒకవేళ ఉంటే దాని తర్వాత చూద్దాం. ఓకే చలో. ఇప్పుడే మేడం అయితే కాల్ చేశారనమాట. డ్యూటీ ఏం పడలేదు. మేడం కాల్ చేసి బయటికి అయితే పిలిచి ఒక కవర్ అయితే ఇచ్చినారు. ఇంకా దాంట్లో ఏముందో చూపిస్తాను చూడండి. ఒక 2-3 మటన్ పీసులు ఉన్నాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసి తల ఉంది. తల పొట్టేల్. ఇది ఏంది తల. వీళ్ళు స్కిన్లెస్ చేస్తారనమాట. ఇక్కడ కాల్చరు మన ఇండియా లాగా వాళ్ళకి కాల్చేది గీల్చేది అంతా ఏముండదు. మొత్తం ఇలానే ఉంటుంది వీళ్ళదే. ఇంకా దీనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇంకా నెక్స్ట్ రేపైనా ఎల్లుండైనా చేస్తా దాన్ని. ఇంకా అప్పుడు మనం దాని రెసిపీ చూద్దాం నేను ఎలా చేస్తాను ఏంది అనేది. ఓకేనా. ఇక ఇప్పుడైతే నేను దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. చేసే రోజు ఖచ్చితంగా చూపిస్తా. ఓకే ఇంకా డ్యూటీలు ఏం పడలేదు. చెట్లకు నీళ్ళు పట్టాలా, టైం ఉంది. ఇంకా చెట్లకు నీళ్ళు పట్టాలా. 4 అయింది టైము. ఈరోజు 5 గంటలు పట్టుదాము. కొద్దిగా పని ఉంది, వీడియో ఎడిటింగ్ అంతా చేసుకుంటున్నా. ఓకే కలుద్దాం. టైం అయితే 9 అయిపోయింది రాత్రి. ఇంకా మనం అయితే అది కొద్దిగా వేడి చేసుకొని, ఇంకా మోఫిక్ బాయ్ కూడా టైలర్ దగ్గర అయితే వెళ్ళినాడు అనమాట. ఇంకా ఇదైతే వేడి చేసుకొని ఇంకా తినేద్దాం. చలో. చెల్లి అయితే బాబులుగా లేదు, ఫుల్ చెల్లి అనమాట. అసలు తట్టుకునే దానికే కావడం లేదు. బయట ఎంత చలిగా ఉందో నా రూమ్లో కూడా అంతే చలిగా ఉంది. ఏం చేయాలా, మామూలే మనకు ఇదంతా. ఓకే ఇది వేడి చేసేసి దాని తర్వాత కూర్చొని తినేటప్పుడు మాట్లాడుకుందాం. చలో. వచ్చేసి చూడండి పెప్పర్ ఆమ్లెట్ అయితే వేసాను. ఇంకా దాని తర్వాత మనకు చట్నీ, దాని తర్వాత రైస్, ఇంత వేడి అయితే చేసిన. ఇంకా మోఫిక్ బాయ్ కోసం వెయిటింగ్. ఆయన వస్తానే ఇంకా కూర్చొని తినేయడమే. మొత్తానికి మోఫిక్ బాయ్ కూడా టైలర్ దగ్గర అయితే వెళ్ళి వచ్చేసారనమాట. క్యా భాయ్ సుబह 4:30 बजे. सुबह 3:30 बजे उठूंगा, ब्रश करके रेडी,
फिर सगल सैयारा हाँ मैडम आएगी, लेके जाऊंगा उसको एयरपोर्ट, फेंक दूंगा, हाँ फेंक के फिर मैं आला तुला जाऊंगा। हाँ। फिर सुबह 5 बजे रेडी रहना, बजे से आऊंगा, फोन मारूंगा, हाँ। अदर डोर खटखटाऊंगा, हाँ चलेंगे अपन कीमा दाल खा के आएंगे ठीक, सही में। नाश्ता करके। हाँ, क्योंकि हाँ। सुबह सुबह एकदम खुल जाएगा होटल, मस्त नाश्ता करके आके फिर दबा के सोएंगे। सो जाएंगे। ठीक है फिर वैसा है तो सुबह उठूंगा, आके मारो दरवाजा, उठ मेरे जाऊंगा। को आने तक 5 बज जाएगा, हाँ आज 5 बज 4:30 जाएगा। बजे वो यहाँ से बोली है, हाँ फिर तो सीधा 6 बजे, 5:30 6 बज जाएगा। मुश्किल आगे नहीं, सीधे फिर चलेंगे, गाड़ी चलेंगे। तुम तैयार रहना, बस बैठोगे, हाँ जाके दाल कीमा खा के आएंगे, आलातूल साके सो जाएंगे। సో అదనమాట ఆయనకి అన్నకు వచ్చేసి పొద్దున 4 గంటలకు ఎయిర్పోర్ట్ డ్యూటీ ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్కి ఇక్కడి నుంచి పోయేసరికి 40-50 నిమిషాలు పడుతుంది. పోయి డ్రాప్ చేసి వస్తాడు. ఇంకా వస్తాను నన్ను లేపుతాడంట, పోయేసి టిఫిన్ చేసుకొని వచ్చేదానికి వెళ్తాము. लंदन जा रही है मैडम। ये कैसा है आमलेट दूसरा बनाया? अच्छा, ये भी अच्छा, ये आके क्या वो काली मिर्ची बुकनी। लेकिन सुबह वाला अच्छा था, उसमें प्याज वाज था ना। చట్నీ మాత్రము వేరే లెవెల్ అనమాట, టేస్ట్ అట్లే స్పైసీ, మన ఊర్లో తిన్నట్టే ఉంది. इसमें मसाला वसाला कुछ ज़्यादा है नहीं पूरा कम नंबर का, अच्छा है। बिरयानी है, सिर्फ गोश्त डाल दो बिरयानी हो गया। సో చూసారు కదా, ఈరోజు అయితే నాకు డ్యూటీలు సరిగా ఏం పడలేదు. సో అందుకే మొత్తం రోజంతా రూమ్లోనే ఉండిపోయినా. ఇంకా ఇదైతే వంట చేశాను అనమాట. ఇంకా రాత్రికి చూడండి ఖాళీ కూడా అయిపోయింది. తమిళనాడు ఫ్రెండ్ వచ్చుంటే కూడా తినేసినాడు. అతను మధ్యాహ్నమే రావాల్సింది మాతో పాటు కూర్చొని తినేకి, కానీ డ్యూటీ అప్పుడు పడలేదు. మళ్ళీ వచ్చినాడు, తిన్నాడు, వెళ్ళిపోయినాడు. సో ఇది ఈరోజు ఫుల్ డే వ్లాగు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. చలో బై బాయ్.